Right. Hi students. So welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్ టాపిక్ ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా. ఇప్పుడు మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ తీసుకున్నా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నా ఓకేనా. సో మనకేంటంటే ఈ క్లోజ్ టెస్ట్ నుంచి మీకు టోటల్గా సో మనకు 10 మార్క్స్ అనేవి ఓకేనా. సో మనకి ఎన్ని మార్క్స్ అంటే టోటల్గా 10 మార్క్స్ అమ్మ ఓకేనా. సో 10 మార్క్స్ అనేవి మనకి ఏంటంటే ఈ క్లోజ్ టెస్ట్ నుంచి వస్తూ ఉన్నాయి. 10 మార్క్స్ అంటే 5 క్వశ్చన్స్ ఓకేనా, 5 క్వశ్చన్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కదా, కాబట్టి మనకు 10 మార్క్స్ క్లోజ్ టెస్ట్కే ఓకేనా. అది వచ్చిందంటే 5 క్వశ్చన్స్ రైట్, కాబట్టి మనకు 10 మార్క్స్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్లోజ్ టెస్ట్ ఓకేనా. క్లోజ్ టెస్ట్ అనేది రైట్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ క్లోజ్ టెస్ట్ టాపిక్ అనగానే భయపడుతున్నారు ఓకేనా. ఎందుకంటే క్లోజ్ టెస్ట్లో క్వశ్చన్స్ అనేవి చేయలేకుండా వెళ్తున్నాము ఓకేనా, అక్కడ చాలా హార్డ్గా వస్తున్నాయని చెప్పేసి ఫస్ట్ అందరూ చాలామంది భయపడుతున్నారు. ఒకసారి నేను చెప్పేది చూడండి. ఫస్ట్ మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్ అనేది వచ్చినప్పుడు మీరేం భయపడకండి. 5 క్వశ్చన్లు వచ్చినప్పుడు మీరు అందులో ఈజీగా 3 క్వశ్చన్స్ అయితే చేయగలుగుతారమ్మా. మీరు ఎవరైతే నా మార్క్ టెస్ట్ ఫాలో అవుతూ ఓకేనా, నా కోర్స్ ఎవరైతే తీసుకున్నారో మీకు అక్కడ క్లియర్ కట్ ఐడియా ఉంటుంది కాబట్టి కనీసం 3 క్వశ్చన్స్ అయితే చేయగలుగుతారు. కనీసం 3 క్వశ్చన్స్ అయితే ఓకేనా. మీకు ఇంకా కొంచెం మంచి నాలెడ్జ్ ఉన్నది అంటే ఆ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే ఈజీగా 4 క్వశ్చన్ల వరకు అయితే వెళ్తారు. ఇంకా మీకు కొంచెం పేపర్ అనేది మీకు మంచిగా కన్వీనియంట్గా వస్తే 5 క్వశ్చన్లు కూడా చేయగలుగుతారు అమ్మా, ముందే చెప్తున్నాను నేను ఓకేనా. సో అంతేగాని మీరు 5 క్వశ్చన్లు వచ్చినప్పుడు 5 చేయనని చెప్పేసి కొంతమంది భయపడతారు. అది మాత్రం వర్స్ట్ థింగ్. క్వశ్చన్స్ ఇందులో 5 వచ్చినప్పుడు మీకైతే 3 నార్మల్గానే వస్తాయి. కొంచెం కామన్ సెన్స్ తోటి కొంచెం నాలెడ్జ్ అప్లై చేసి చూసినప్పుడు మీకు 3 క్వశ్చన్స్ అయితే ఈజీగానే వస్తాయి. మీరు ఏం భయపడకండి, 6 మార్క్స్ అయితే వస్తాయి ఓకేనా రైట్. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఓకే. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏంటంటే మీరు కొన్ని ట్రిక్స్ టిప్స్ అనేవి ఫాలో కావాలి రైట్. ట్రిక్స్ ఫాలో కాకపోతే మాత్రం వేస్ట్ ఓకేనా. నేను ఈ వీడియోలో మీకు ఆ ట్రిక్స్ క్లియర్ కట్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ దానికి సంబంధించిన 2 ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 క్లోజ్ టెస్ట్లు తీసుకొచ్చాను మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అవి ఓకేనా, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట అవి రైట్. కొంచెం మనం ఎట్లా అంటే అప్రోచ్ తోటి ఎలా ఫాలో అవుతామో చూసుకుంటాం రైట్. మీకు తర్వాత ఏంటంటే కొంచెం లెవెల్ పెంచి కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ కూడా మీకు తర్వాత డిస్కస్ చేస్తాను ఓకేనా. ఎగ్జామ్ వరకు మనకు టైం ఉంది కదా, అప్పటి వరకు మీకు ఫస్ట్ ఓకేనా లో లెవెల్ నుంచి హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాను. మీరు ఏం వరీ కాకండి ఓకేనా. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే, వీడియో చూసే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి రైట్. నేను మీకోసం యాప్ కూడా తీసుకొచ్చాను ఓకేనా. యాప్ తీసుకొచ్చాను, అందులో మీకు ఎస్ఎస్సి జీడీ కోర్స్ ఓన్లీ 100 రూపీస్కే పెట్టాను, అది బై చేసుకోండి ఓకేనా రైట్. ఎనీవే క్లోజ్ టెస్ట్ విషయానికి వస్తే మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్ అనేది ఒక టాపిక్ కాదమ్మా. అదేంటంటే టాపిక్ని జడ్జ్ చేయడం కోసం ఒక వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అనమాట ఓకేనా. క్లోజ్ టెస్ట్ అనేది ఒక టాపిక్ కాదు రైట్. అదేంటంటే మన నాలెడ్జ్ ఎలా అంటే గ్రామర్లో ఉన్న నాలెడ్జ్ని, వొకాబులరీలో ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేసే ఒక టూల్ అనమాట ఓకేనా. దీంతో మన నాలెడ్జ్ ఓకేనా, గ్రామర్లో ఉన్న నాలెడ్జ్ని, వొకాబులరీలో ఉన్న నాలెడ్జ్ని టెస్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి సపరేట్ టాపిక్ ఏం కాదు, అన్ని టాపిక్స్ నుంచి అక్కడ మనకు క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తారు. అన్ని టాపిక్స్ నుంచి కవర్ చేయొచ్చు, టెన్సెస్ నుంచి కవర్ చేయొచ్చు ఓకేనా. సో యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ ఓకేనా, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రైట్. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక మనకు నౌన్స్, ప్రొనౌన్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు, ఇఫ్ క్లాజ్ ఓకేనా, మనకు అడ్జెక్టివ్స్, అన్ని టాపిక్స్ ఓకే. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కొన్నిసార్లు ఇడియమ్స్ వస్తూ ఉంటాయి ఓకేనా. అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు ఇందులో ఓకేనా. అంటే మనం ఈ టాపిక్ చేయాలి అంటే ఈ సపరేట్ టాపిక్ ఏం కాదు, అన్ని టాపిక్స్ మీద మనకు ఐడియా ఉంటే, అన్ని క్లియర్గా వస్తే అప్పుడు మాత్రం మనం ఈ టాపిక్ని క్లోజ్ టెస్ట్ అనే టాపిక్ని సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా. కాబట్టి అది రైట్. ఇది ఒక డిజైన్ అనమాట, క్వశ్చన్స్ అడగడానికి ఒక డిజైన్ అనమాట ఇది అంతే రైట్. అయితే క్లోజ్ టెస్ట్ అనేది అసలు ఎలా ఉంటుంది? క్లోజ్ టెస్ట్ అనేది మనకు జనరల్గా ఎలా ఉంటుందంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్లో కొన్ని వర్డ్స్ అనేవి మిస్ చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వర్డ్స్ని మనం ఏం చేయాలంటే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే ఓకేనా. సో క్లోజ్ టెస్ట్ అన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్న 2 సేమే యాక్చువల్గా. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే ఒకటి డబుల్ ఫిల్లర్డ్ ఓకేనా, సింగిల్ ఫిల్లర్ ఉంటుంది. క్లోజ్ టెస్ట్ అంటే ఒక పారాగ్రాఫ్లోనే ఫిల్లర్స్ అనేవి ఉంటాయి. మినిమం 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి మీకు ఎప్పుడైనా, అంటే 5 బ్లాంక్స్ అయితే ఉంటాయి అందులో
రైట్. దాన్ని మనం క్లోజ్ టెస్ట్. ఓకే, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 కూడా ఉంటాయి కొన్నిసార్లు, 8 కూడా ఉంటాయి, 10 కూడా ఉంటాయి కొన్నిసార్లు. ఓకే, ఎన్నే ఉండొచ్చు, కానీ మన కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అది రైట్. కాబట్టి క్లోజ్ టెస్ట్ అంటే ఎలా ఉంటాయేమో, మనకు ఒక ప్యాసేజ్ ఉంటుంది, మధ్యలో మనకు ప్యాసేజ్లోనే బ్లాంక్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు ఒక్కొక్క బ్లాంక్కి. ఆ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఏ వర్డ్ తోటి మనం ఆ బ్లాంక్ని ఫిల్ చేయొచ్చు అనేది మనం నేర్చుకుంటూ వెళ్తాం అంతే. ఓకేనా, అది ఓకేనా, అది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరేం భయపడకండి. 5 క్వశ్చన్లు. ఓకేనా, ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ తీసుకుంటే 5 క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు ఈజీగా 3 క్వశ్చన్ చేస్తారు అమ్మ. ఓకేనా, నా కోర్సు తీసుకోండి, మీకు ముందే చెప్తున్నాను రైట్. మీకు మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ కూడా ఉంటుంది. ఓకేనా, చూసుకొని ఇంగ్లీష్ బై సందీప్ సార్ అని మీకు ప్లే స్టోర్లో కొట్టినా సరే వస్తుంది రైట్. ఎనీవే, ఇప్పుడు మనము ఫస్ట్ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ చేయడానికి మీకు ఆ ట్రిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకేనా, రైట్. చూడండి, ఇక్కడ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ చేయాలంటే మనం కొన్ని అప్రోచెస్ ఫాలో కావాలి అమ్మ. మరి ఆ అప్రోచెస్ ఏముంటాయో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ అప్రోచ్ చాలా చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ అమ్మ. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేసేటప్పుడు, ఓకేనా, క్లోజ్ టెస్ట్లో ఉన్న బ్లాంక్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ అప్రోచెస్ ఫాలో కావాలి. అందులో మనకు ఫస్ట్ అప్రోచ్ ఏముంటుంది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటాం. అది చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్. ఈ అప్రోచ్ ఎప్పుడు వస్తుందంటే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఓవరాల్ ఐడియా ఉన్నప్పుడు. ఓకేనా, ఐడియా ఉన్నప్పుడు మీకు ఈ అప్రోచ్ అనేది ఈజీగా అయిపోతుంది అక్కడ రైట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ ఏంటంటే జనరల్గా చూడండి, మనకి ఏదో ఒక బ్లాంక్ ఉంది అమ్మ, ఏదో ఒక బ్లాంక్ ఉంది. మీకు ఫస్ట్ మీకు ఏం తెలియాలంటే అసలు ఆ బ్లాంక్ని మనము ఒక బ్లాంక్ అంటే ఒక వర్డ్ ఫిల్ చేయడం అంటే ఒక వర్డ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచే కదా. ఆ వర్డ్ అనేది మనకు నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, వెర్బ్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, కంజంక్షన్ కావచ్చు, ఇంటర్జెక్షన్ కావచ్చు. అయితే మనం ఏం చేయాలి అంటే మీకు ఆ బ్లాంక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ మీ మైండ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ బ్లాంకులో మనము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి అంటే ఆ బ్లాంకులో మనము ఆ బ్లాంక్ని మనం నౌన్ తోటి ఫిల్ చేయాలా, ప్రొనౌన్ తోటి ఫిల్ చేయాలా, వెర్బ్తో ఫిల్ చేయాలా, అడ్జెక్టివ్తో ఫిల్ చేయాలా, యాడ్వర్బ్తో ఫిల్ చేయాలా, ప్రిపోజిషన్తో ఫిల్ చేయాలా, కంజంక్షన్ ఫిల్ చేయాలా, ఇంటర్జెక్షన్తో ఫిల్ చేయాలా, దేనితోటి ఫిల్ చేయాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఫస్ట్ అసలు ఆ బ్లాంక్లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుంది అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలా మనం. ఓకేనా, మరి ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ బ్లాంక్లో దేనితోటి వస్తుంది అంటే మళ్ళీ మనకు అప్పుడు కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ నేను క్లియర్గా డిస్కస్ చేశాను నా కోర్సులో. ఓకేనా, కోర్స్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అమ్మ. 100 రూపీస్కే పెట్టాను. ఓకేనా, రైట్. అయితే మీకు ఏం తెలియాలి అంటే ఏది నౌను, ఏది ప్రనౌను, ఎక్కడ నౌన్ వస్తుంది, ఎక్కడ ప్రనౌన్ వస్తుంది సెంటెన్స్లో, ఎక్కడ అడ్జెక్టివ్ వస్తుందో క్లియర్ కట్ ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, నౌన్ అన్న మనకు నౌన్ జనరల్ ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి అమ్మా. మనకు సబ్జెక్ట్ ప్లేస్లో కానీ, ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ మనకి ఏమేమి వస్తాయంటే మనకు నౌన్స్ వస్తూ ఉంటాయి. నౌన్ అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రనౌన్ అనేది కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది అనమాట ప్రనౌన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ మనకు జెరండ్ అనేది ఉంటుంది. జెరండ్ అనేది కూడా మనకి ఏంటంటే వెర్బ్ V4 ఫామ్, అది మనకు వెర్బ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో కూడా ఉంటుంది అనమాట. కాబట్టి మీరేంటంటే ఫస్ట్ అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, ఆబ్జెక్ట్ అంటే యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆబ్జెక్ట్ అమ్మ. మీకు నా ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తూనే వస్తున్నాను, మీరు మాత్రం అందుకే చెప్పేది ఏంటంటే కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. ఇంగ్లీష్ అనేది ఏంటంటే లింకింగ్ మొత్తం. సో ఒక క్లాస్ చూడకపోతే ఇంకో క్లాస్ అర్థం కాదన్నమాట. అందుకే అన్ని వీడియోస్ చూడండి మీరు క్లియర్గా. ఓకేనా, అయితే మనకి ఏంటంటే అప్రోచ్లో ఏంటంటే ఒక వర్డ్ ఇచ్చినప్పుడు మనం అది ఆ బ్లాంక్ అనేది నౌన్ బ్లాంకా, ప్రొనౌన్ బ్లాంకా, అడ్జెక్టివ్ బ్లాంకా, వెర్బ్ బ్లాంకా అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసైడ్ చేసుకోవాలి రైట్. ఇప్పుడు ఒకవేళ ఆ బ్లాంక్ అనేది నౌన్ తోటి ఫిల్ కావాలి అనుకోండి, కింద ఆప్షన్ చెక్ చేయండి అమ్మ. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 2 ఆప్షన్స్ ఏమో మనకు నౌన్స్ ఉంటాయి, 2 మనకు వెర్బ్ ఒకటి ఉంటుంది, అడ్జెక్టివ్ ఒకటి ఉంటుంది అమ్మ. అప్పుడు మనము బ్లాంక్ నౌన్ తోటి ఫిల్ కావాలి కాబట్టి వెర్బ్ అడ్జెక్టివ్ అయితే తీసుకోలేం కదా, దాన్ని బేస్ చేసుకొని మనకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అప్పుడు 2 ఆప్షన్సే మిగిలినప్పుడు 2 నౌన్స్ ఉంటాయి కదా, 2 ఆప్షన్స్ ఉంటాయి అంతే. ఓకేనా, అప్పుడు మీరు మీనింగ్ ప్రకారం ఏదో ఒక నౌన్ని చూజ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. కాబట్టి ఇది మీకు ఫస్ట్ అప్రోచ్ అనమాట. కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ ఇది. ఓకేనా, చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి చాలా క్వశ్చన్స్ మనం దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేస్తాం. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక బ్లాంక్ ఉందమ్మా, ఏదో ఒక బ్లాంక్ ఇచ్చారు, పారాగ్రాఫ్లో ఒక బ్లాంక్ ఉంది. ఆ బ్లాంక్ అనేది అడ్జెక్టివ్ తోటి ఫిల్ కావాలి అని మీకు అర్థమైంది అనుకోండి.
మరి అది ఎలా అర్థమవుతుంది సార్ అంటారు. ఎలా అర్థమవుతుంది అంటే కాన్సెప్ట్ తెలియాలి మీకు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పలేను నేను, అందుకే చెప్తాను కదా, కోర్సు తీసుకోండి, తొందరగా తీసుకోండి మీరు. ఓకేనా. అది అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ని ప్రొనౌన్ని మోడిఫై చేస్తూ ఉంటుంది. అక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉండి దాన్ని మోడిఫై చేసే ప్లేస్ అనుకోండి, అది అప్పుడు అది అడ్జెక్టివ్ అయిపోతుంది. కాబట్టి ఇది అడ్జెక్టివ్ తోటి ఫిల్ కావాలని మీకు అర్థమైతే ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకేనా. ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు మరి అప్పుడు మనకు అక్కడ ఏది అడ్జెక్టివ్ ఏది నౌన్ ఓకేనా ఏది ప్రొనౌన్ అని గుర్తుపట్టిరు అనుకోండి, అప్పుడు మనకు కొన్నిసార్లు ఒకటే అడ్జెక్టివ్ ఉంటుంది, ఇంకోటి నౌన్ ఉంటుంది, ఇంకోటి వెర్బ్ ఉంటుంది, ఇంకోటి యాడ్వర్బ్ ఉంటుంది. ఇలా మీనింగ్స్ ఏమే ఉంటాయి కానీ మనకు వెర్బ్ ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఫరెన్స్ ఉంటుందమ్మా. అప్పుడు ఈ 3 ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ అయిపోతే ఒకటే ఆన్సర్ వస్తుంది, అది మనకు అడ్జెక్టివ్ అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వర్డ్ ఇచ్చినప్పుడు అది నౌన్ అవుద్దా, ప్రొనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా అని తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. కాబట్టి ఇది మనకు ఫస్ట్ అప్రోచ్ అమ్మ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటూ ఉంటాం. అంతే. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా. ఆ బ్లాంక్లో దేంతో ఫిల్ చేయాలి, మనం ఆ బ్లాంక్ని దేంతో ఫిల్ చేయాలని మనకు అర్థమైంది అనుకోండి, ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళండి. ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఏది అడ్జెక్టివో ఏది ప్రొనౌనో ఏది వెర్బో మీరే ఐడెంటిఫై చేయాలి. అక్కడ చూసి ఐడెంటిఫై చేయాలంటే మీకు ఆ టాపిక్ వచ్చి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. అది రైట్. అప్పుడు మీకు ఏంటంటే అది నౌన్ తోటి ఫిల్ కావాలంటే నౌన్ ఆప్షన్సే చూజ్ చేసుకోవాలి. ఆ బ్లాంక్ వెర్బ్ తోటి ఫిల్ కావాలంటే ఓన్లీ వెర్బ్ ఆప్షన్సే చూజ్ చేసుకోండి. ఆ బ్లాంక్ అడ్జెక్టివ్తో ఫిల్ కావాలంటే ఓన్లీ అడ్జెక్టివ్ ఆప్షన్సే చూజ్ చేసుకోవాలి. అంతే. సో దీన్ని ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటూ ఉంటాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ అంటాం. అది ఓకేనా. అదమ్మా రైట్. నెక్స్ట్ సెకండ్ అప్రోచ్ అమ్మ, చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏంటంటే సెకండ్ అప్రోచ్ చూడండి, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అప్రోచ్ అమ్మ. సెకండ్ అప్రోచ్ మనకి ఏంటంటే ఇండికేటర్స్ అప్రోచ్. అప్రోచ్ ఏంటి చెప్పండి, ఇండికేటర్స్ అప్రోచ్ అంటాం. ఇండికేటర్స్ అప్రోచ్ అంటాం. ఇండికేటర్స్ అప్రోచ్ అంటే ఏంటంటే జనరల్గా ఇండికేటర్స్ అని ఇంగ్లీష్లో ఉంటాయి మనకు. ఓకేనా. ఇండికేటర్స్ అంటే సపోర్టివ్ ఇండికేటర్స్ ఉంటాయి, కాంట్రాస్ట్ ఇండికేటర్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఓకేనా. సపోర్టివ్ ఇండికేటర్స్ ఇక్కడ రాసుకోండి. జనరల్గా ఇండికేటర్స్ ఆర్ 3 టైప్స్ అని రాసుకోండి. ఫస్ట్ వన్ సపోర్టివ్ ఇండికేటర్స్. ఓకేనా. సపోర్టివ్ ఇండికేటర్స్. నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే కాంట్రాస్ట్ ఇండికేటర్స్. కాంట్రాస్ట్ ఇండికేటర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ మనకి ఏముంటుంది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్. ఓకే, 3 టైప్స్ ఉంటాయి. సపోర్టివ్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే రెండు చూడండి, సపోర్టివ్ ఇండికేటర్స్ ఏంటంటే 2 పాజిటివ్స్ కానీ 2 నెగిటివ్స్ కానీ నడుపుతూ ఉంటాయి. 2 సేమ్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అండ్ కానీ యాజ్ వెల్ యాజ్ కానీ ఓకేనా, అవి మనకి ఏంటంటే సపోర్టివ్ ఇండికేటర్స్ అవుతాయి. ఆల్సో కానీ అవి సపోర్టివ్ ఇండికేటర్స్ ఏం చేస్తుంటే 2 సపోర్ట్ చేసుకుంటాయి అనమాట. అంటే 2 పాజిటివ్స్ కానీ 2 నెగిటివ్స్ కానీ నడుపుతూ ఉంటాయి. వాటిని సపోర్టివ్ ఇండికేటర్స్ అంటాం. కాంట్రాస్ట్ అంటే ఏంటంటే ఇండికేటర్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇవి ఏముంటాయంటే చూడండి ఇక్కడ మీకు చెప్తాను. మనకు బట్ కానీ ఓకేనా, దో కానీ హవెవర్ కానీ అవి మనకు కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అమ్మ. కాంట్రాస్ట్ ఇండికేటర్స్ ఏం చేస్తాయంటే ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలుపుతూ ఉంటాయి. అవి కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అంటాం. రైట్. నెక్స్ట్ మనకి ఏంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ అనమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే రీజన్ని రిజల్ట్ని కలుపుతూ ఉంటాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దేర్ ఫోర్ కానీ సో కానీ హెన్స్ కానీ ఇవి ఒక రీజన్ రిజల్ట్ అనమాట. కాజ్ కారణం, ఎఫెక్ట్ అంటే దానివల్ల వచ్చింది అనమాట. కాబట్టి ఇదేమో రీజన్ ఇదేమో రిజల్ట్ కదా, రీజన్ రిజల్ట్ కలిపే ఇండికేటర్స్ అనమాట. ఇండికేటర్స్ అంటే ఏం లేదు, కంజంక్షన్స్ అవి మన కంజంక్షన్స్ ఇండికేటర్స్ అనేవి. రైట్. కాబట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. అయితే మీకు ఇండికేటర్స్ బేస్ చేసుకొని ఎట్లా ఆన్సర్ వస్తుందో చెప్తా చూడండి. ఇప్పుడు మనకు వస్తుంది చూడండి, ఇక్కడ ఇండికేటర్స్ బేస్ చేసుకొని మనకు ఆన్సర్ ఎట్లా వస్తుంది అంటే మీరు రాసుకోరు కదమ్మా. రైట్. చూడండి మీకు చెప్తాను ఎలా తీసుకోవాలంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు యాండ్ అనే వర్డ్ కనిపించిందమ్మా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. సపోర్టివ్ ఇండికేటర్స్లో యాండ్ అనే వర్డ్ కనిపించినప్పుడు చూడండి, యాండ్ ముందు మీకు పాజిటివ్ ఐడియా ఉంది. యాండ్ ముందు మీకు ఏముంది, మీకు పాజిటివ్ ఐడియా ఉంది. యాండ్ తర్వాత బ్లాంక్ ఉంది. యాండ్ తర్వాత ఏముంది, మీకు బ్లాంక్ ఉందమ్మా. మరి అప్పుడు ఈ యాండ్ ముందు పాజిటివ్ ఐడియా ఉంది అని మీకు అర్థమైంది.
మరి ఇప్పుడు అండ్ అనేది సపోర్టివ్ ఇండికేటర్ కాబట్టి అండ్ తర్వాత కూడా మనకి ఏం రావాలి చెప్పండి, పాజిటివ్ ఐడియానే రావాలి. అప్పుడు ఆప్షన్లో మనకి ఏమవుతుంది అంటే రెండు నెగిటివ్స్ నెక్స్ట్ రెండు పాజిటివ్స్ ఇస్తారమ్మా. రెండు నెగిటివ్స్ రెండు పాజిటివ్స్ ఇస్తారమ్మా. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కంపల్సరీ బ్లాంక్లో మనకు పాజిటివ్ తోటే ఫిల్ కావాలి కదమ్మా. మరి పాజిటివ్ తోటి ఫిల్ కావాలి కాబట్టి రెండు ఆప్షన్స్ ఏమవుతాయి మనకు ఎలిమినేట్ అయిపోయి ఈ రెండింటిలో చూస్ చేసుకోవాలి అంతే. సో ఈ వర్డ్స్ కీవర్డ్స్ అనమాట, అవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అనమాట. ఆ వర్డ్ని చూసి మనం ఆన్సర్ పెట్టవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, అండ్ అనేది కనిపించినప్పుడు ఒకవేళ అండ్ ముందు ఓకేనా అండ్ ముందు మనకు ఒకవేళ నెగిటివ్ ఐడియా ఉంది అమ్మ, నెగిటివ్ సెన్స్ ఏదో నెగిటివ్ ఐడియా ఉంది, మరి అండ్ తర్వాత కూడా మనకి ఏం ఉండాలి, నెగిటివ్ ఐడియానే ఉండాలి. మరి ఇప్పుడు కింద ఆప్షన్స్ ఏం చెక్ చేస్తారు, ఇచ్చిన బ్లాంక్ ఇచ్చిన ఆప్షన్లో నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయా పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయో చూసుకోండి. అది మళ్ళీ అర్థం కావాలి మనకు. ఓకేనా, అప్పుడు మనకు ఇచ్చిన వర్డ్స్లో రెండు పాజిటివ్ ఉంటాయి, రెండు నెగిటివ్ ఉంటాయి. మీ అదృష్టం బాగుంటే మూడు పాజిటివ్ ఉండి ఒకటే నెగిటివ్ ఉంటుంది, ఒకటే నెగిటివ్ ఆన్సర్ అయిపోతుంది అంతే. ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి మీరు ఈ అప్రోచెస్ విన్న తర్వాత మీరు అన్ని క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇవే టిప్స్ పెట్టి మ్యాక్సిమం ఆన్సర్స్ అనే వచ్చేస్తాయి ఈజీగా. ఓకేనా, అప్పుడు మనకు ఇక్కడ ఆన్సర్ చూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది మనకి ఏంటంటే సపోర్టివ్ ఇండికేటర్స్ తోటి ఇలా ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అన్నాం అనుకోండి, అదేముంది బట్. ఓకేనా, ఇప్పుడు చూడండి బట్ ముందు పాజిటివ్ ఉంది అమ్మ, మరి బట్ తర్వాత ఐడియా ఎలా ఉండాలి మనకు, నెగిటివ్ ఉండాలి. చూడండి బట్ అనే వర్డ్ కనిపించగానే అమ్మట చూసుకోండి, అక్కడ ఇండికేటర్స్ అనేవి అంతే. బట్ అనే వర్డ్ కనిపించగానే మొత్తం చూసుకోండి అక్కడ. అప్పుడు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆప్షన్లో ఏం చెక్ చేస్తారు మీరు, రెండు ఆప్షన్స్ నెగిటివ్ ఉంటాయి, రెండు ఆప్షన్స్ పాజిటివ్ ఉంటాయి అమ్మ. అప్పుడు మనకు ఈ రెండు ఆన్సర్లు అవుతాయి, ఈ ఒకటే మనకు రెండు ఆన్సర్లు కావు. ఈ రెండిట్లో మీరు మీనింగ్ ప్రకారం చూసుకొని ఆన్సర్ పెట్టుకోవచ్చు అంతే. ఓకేనా, ఇది మనకి ఏంటంటే ఇండికేటర్స్ అప్రోచ్ అనమాట. రైట్, దీన్ని పాజిటివ్ నెగిటివ్ అప్రోచ్ అని కూడా అనవచ్చు. ఓకేనా, అంటే మీరు వర్డ్స్ని బట్టి డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేది పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా అని డిసైడ్ చేశారు అనుకోండి, ఆప్షన్స్కి వెళ్ళండి. రెండు పాజిటివ్ వర్డ్స్ ఉంటాయి, రెండు నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. ఒకవేళ మూడు పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా ఉంటాయి ఆప్షన్స్. మీరు కనీసం ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. సో ఆప్షన్ ఎలిమినేషన్ అనేది కూడా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. అలా అట్లా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది మనకు ఇండికేటర్స్ అప్రోచ్ అమ్మ. మీరు చూడండి నా యాప్లో క్లియర్గా డిస్కస్ చేశానమ్మా మీకు. ఓకేనా, అది రైట్. చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ మనకు సో దీంతో ఇది రాసుకోండి. దీని తర్వాత మీకు ఏంటంటే చూడండి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ అన్నాం అనుకోండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ అంటే సో కానీ దేర్ ఫోర్ కానీ. ఇప్పుడు సో కానీ దేర్ ఫోర్ కానీ ఉందనుకోండి, ఇప్పుడు కాజ్ పాజిటివ్ ఉంటే రిజల్ట్ కూడా ఎలా ఉండాలి చెప్పండి, మనకు పాజిటివే ఉంటుంది. నెక్స్ట్ కాజ్ పాజిటివ్ ఉంటే రిజల్ట్ కూడా ఎలా మనకు కాజ్ నెగిటివ్ ఉంటే రిజల్ట్ కూడా ఎలా ఉండాలి మనకు, నెగిటివ్ ఉండాలి. అది అట్లా కూడా చూసుకోవచ్చు మీరు. సో ఉందనుకోండి అమ్మ, సో ముందు మీరు చేసిన పని పాజిటివ్ ఉంది, దానికి రిజల్ట్ కూడా ఎలా ఉంటుంది మనకు, పాజిటివే ఉంటుంది. కాబట్టి పాజిటివ్ పాజిటివ్. దేర్ ఫోర్ ఉందనుకోండి, అందువలన. సో వాడు చూడండి వాడు వాళ్ళ మీద అటాక్ చేశాడు, అందువలన వానికి ఏదో నెగిటివ్ జరుగుతుంది. కాబట్టి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ కూడా సేమ్ పాజిటివ్ ఐడియాస్ నెగిటివ్ ఐడియాస్ని కలుపుతూనే ఉంటాయి. అంటే ఒకటి పాజిటివ్ ఉంటే ఇంకోటి కూడా పాజిటివ్ ఉండాలి, ఒకటి నెగిటివ్ ఉంటే ఇంకోటి కూడా నెగిటివే ఉండాలన్నమాట. అది ఓకేనా, అలా మనం చూసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇంకోటి ఏంటంటే ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ తోటి ఏం చూసుకోవచ్చు అంటే మనము రీజన్ వచ్చినప్పుడు రిజల్ట్ కోసం వెతకాలి మళ్ళా. ఓకేనా, కాబట్టి మీకు ఏంటంటే ఇండికేటర్స్ అనమాట. ఓకేనా, సో సపోర్టివ్ ఇండికేటర్స్, కాంట్రాస్ట్ ఇండికేటర్స్, నెక్స్ట్ వన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్స్ అంటూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మీ ఇండికేటర్స్ టెక్నిక్ అనేది. ఓకేనా, సో జాగ్రత్తగా చూసుకోండి. మీకు నా యాప్లో నా కోర్సులో మీకు ఇండికేటర్స్ లిస్ట్ చాలా ఉంటుంది, అది మీకు అవన్నీ కూడా ఇచ్చాను. సో క్లియర్గా చూసుకోండి అది. ఓకేనా, ఒక్కసారి మీకు చూడండి కదా దాని డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకు చూడండి ఫుల్ కోర్స్. ఓకేనా, SSCGD ఫుల్ కోర్స్ మీకు ఓన్లీ 99 రూపీస్కే 40 days వ్యాలిడిటీ తోటి. నెక్స్ట్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనకు కాల్ చేసేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకేనా, టైం వేస్ట్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఓకేనా, రైట్. ఎనీవే నెక్స్ట్ అమ్మ మనకు 2 అప్రోచెస్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ థర్డ్ అప్రోచ్ చూడండి. ఇక్కడ థర్డ్ అప్రోచ్ మనకి ఏంటిది అంటే ప్యారలలిజం అమ్మ. థర్డ్ అప్రోచ్ మనకి ఏంటి చెప్పండి, ప్యారలలిజం అంటూ ఉంటాం. ప్యారలలిజం అంటాం. చూడండి ఇక్కడ ప్యారలలిజం అప్రోచ్ అంటే ఏం లేదు, ప్యారలల్ అంటే ఏంటి, సమానత్వం అని. బట్ ప్యారలలిజం అప్రోచ్ అన్నప్పుడు ఏంటి అంటే మనకి అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది సమానంగా ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెంటెన్స్ రాసు చూడండి. షీ లైక్స్ సింగింగ్ అండ్ డాష్ డాన్స్. ఇలా ఉందమ్మా. చూడండి ఇక్కడ షీ లైక్ సింగింగ్ అండ్ డాన్స్ అని ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ బ్లాంక్ ఇచ్చిండి అనుకోండి. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు
షీ లైక్ సింగింగ్, ఆమెకి ఇష్టం సింగింగ్, నెక్స్ట్ డాన్సింగ్ అంటే ఇష్టం అని. ఇక్కడ మనకి అండ్ అనేది ఏంటిది, ఇక్కడ కంజంక్షన్. కంజంక్షన్స్ ఎప్పుడైనా సరే ప్యారలలిజం రూల్ని ఫాలో అవుతాయి అని. కాబట్టి అండ్ ముందు మనకి ఏముంది, ఇక్కడ V4 ఫామ్ ఉంది, జెరెండ్ ఉంది, దాని పక్కన కూడా మనకి ఏముండాలంటే జెరెండ్ V4 ఫామే ఉండాలి అమ్మ. ఆప్షన్స్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాంక్ ఇస్ ఆప్షన్స్ ఏం చేస్తారంటే డాన్స్ ఒకటి, డాన్సెస్ ఒకటి, డాన్స్డ్ ఒకటి, డాన్సింగ్ ఒకటి ఎట్లా ఇస్తాడు. ప్యారలలిజం రూల్ బేస్ చేసుకుంటే దీని ముందు మనకి ఏముంది, V4 ఉంది, జెరెండ్ ఫామ్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముండాలంటే డాన్సింగ్ అనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకు ఆ బ్లాంక్లో ఏముండాలంటే సో షీ లైక్స్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటాం. ప్యారలలిజం ప్రకారం మనం ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సో కంజంక్షన్స్ ఎప్పుడైనా సరే ప్యారలలిజం అనే రూల్ని ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి ప్యారలలిజం అనే కాన్సెప్ట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంటే టెన్స్ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి మీరు. టెన్స్ కన్సిస్టెన్సీ ఎలా చూసుకోవాలి అంటే మీకు ఒక స్టోరీ, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అనేది స్టోరీ లాగా ఉందనుకోండి అమ్మ, పారాగ్రాఫ్ మొత్తం స్టోరీ లాగా ఉన్నప్పుడు ఏదో జరిగే స్టోరీ లాగా ఉందనుకోండి, అంత పాస్ట్లోనే ఉంటుంది మీకు మొత్తం. సో ప్రెజెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకోండి. ఓకేనా, కొన్నిసార్లు ప్రెజెంట్ ఆప్షన్స్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఆప్షన్స్ బట్టి ఎలిమినేట్ చేసుకోండి. అక్కడ ఏదైనా ఒక స్టోరీ, ఏదైనా ఒక ట్రూత్ మాట్లాడుతున్నప్పుడు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నప్పుడు అన్ని ప్రెజెంట్లోనే ఉండాలి. అదే ఏదో ఒక జరిగిపోయిన స్టోరీ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్లో ఉండాలి. సో ప్యారలలిజం అనమాట. సెంటెన్స్కు ప్యారలలిజం చూసుకోండి. అక్కడ ఇది పాస్ట్లో ఉంటే జనరల్ దానికి రిజల్ట్ కూడా పాస్ట్లోనే ఉంటుంది. ఓకేనా, సో మనకు రీజన్ పాస్ట్లో ఉంటే రిజల్ట్ పాస్ట్లోనే ఉంటుంది కదా, అట్లా చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, మీకు ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, షీ ఈస్ క్లెవర్ అండ్ ఫులిష్నెస్ అన్నాం అనుకోండి. సారీ, షీ ఈస్ క్లెవర్ బట్, షీఈస్ క్లవర్ బట్ అనేది ఏంటిదమ్మా, కంజంక్షన్ మనకు, రైట్. మరి ఇప్పుడు బట్ ముందు మనకి ఏముంది, క్లెవర్ అనేది ఏంటిదంటే అడ్జెక్టివ్. ఆమె ఎలా ఉంది, ప్రొనౌన్ని మోడిఫై చేస్తుంది కదా, ఇది మనకి అడ్జెక్టివ్. బట్ ఇక్కడ రెండు అడ్జెక్టివ్స్ని కలపాలి మనం. సో ప్యారలల్గా ఉండాలన్నమాట. కాబట్టి ఫులిష్నెస్ అనేది మనకి ఏంటిది, నౌన్ అమ్మ. సో మనకి దీనికి అడ్జెక్టివ్ ఏమొస్తుందంటే ఫులిష్. షీఈస్ క్లెవర్ అండ్ ఫులిష్ అంటాం. ఓకేనా, నేను నా కోర్సులో మీకు ఏది నౌన్ ఏది అడ్జెక్టివో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అది రైట్. కాబట్టి మనకు అడ్జెక్టివ్ క్లెవర్ అడ్జెక్టివ్, నెక్స్ట్ మనకు ఫులిష్ అనేది అడ్జెక్టివ్. కాబట్టి మీరు కంపల్సరీ ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ షీ ఈస్ క్లెవర్ బట్ ఫులిష్. సో ప్యారలలిజం అనమాట. రెండు మనకి ఎలా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి అని, అది అట్లా కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ప్యారలలిజం అప్రోచ్ అంటే ఉంటుంది. ఓకేనా, ఇది చూసుకున్నా కానీ మీకు కొన్నిసార్లు ఆన్సర్లు వస్తూ ఉంటాయి, రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అప్రోచ్ అమ్మ. మీకు చూడండి, ఇంకా లాస్ట్ అప్రోచ్ మనకు ఫోర్త్ అప్రోచ్ మనకి ఏంటిదంటే సో కాంటెక్స్చువల్ అప్రోచ్ అంటాం. ఇంకా కాంటెక్స్చువల్ అప్రోచ్ అంటే మీరేం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా, అంటే దాని మీనింగ్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి, అంతే. మీనింగ్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్, తర్వాత ఇండికేటర్స్ అప్రోచ్ అనమాట, తర్వాత ప్యారలలిజం అప్రోచ్, తర్వాత మనకు కాంటెక్స్చువల్ అప్రోచ్. మీకు ఇవన్నీ అప్రోచెస్ సేమ్ ఫాలో, మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే అన్ని సేమే ఉన్నాయి. ఓకేనా, పాజిటివ్ నెగిటివ్ చేసి రెండు ఆప్షన్స్ పోయినాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే అప్పుడు మీనింగ్ అనేది చూసుకోవాలి. మీనింగ్ కూడా సేమ్ అంటే కాంటెక్స్ట్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కాంటెక్స్ట్ అనేది లాస్ట్లో వస్తుంది మీకు. ఓకేనా, మీకు అప్పుడు కొంచెం హై లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే కాంటెక్స్ట్ దగ్గరికి వెళ్తుంది, అప్పుడు హై లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు. కాబట్టి అది రైట్. సో మీరేం వరీ కాకండి, క్వశ్చన్స్ దగ్గర మీరేం వరీ కాకండి. మూడైతే సింపుల్గా చేయగలుగుతారమ్మా మీరు, సింపుల్గా చేయగలుగుతారు, ఏం వరీ కాకండి. ఈ టెక్నిక్స్ ఈ వీడియోని ఒకటికి 2 సార్లు చూడండి. ఒకటిసారి చూస్తే ఎవ్వరికి అర్థం కాదు, ముందే చెప్తున్నా. 2-3 సార్లు చూడండి మీరు, పర్లేదు. ఓకేనా, నేను చెప్పే ఎగ్జాంపుల్స్ నేను ఏవైతే చెప్పుకుంటూ వచ్చానో, మార్క్ టెస్ట్ అని చెప్పుకుంటూ వచ్చానో, ఇవి ట్రిక్స్ అన్నీ అక్కడ అప్లై చేసి చూడండి, క్లియర్గా ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఓకేనా, అది రైట్. కాబట్టి ఇవి మీకు ఏంటంటే అప్రోచెస్ అంటూ కాంటెక్స్చువల్ అప్రోచ్ అంటే కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాల్సిందే. ఇక్కడ మనం ఇందులో ఏం చేయలేం, మీనింగ్ కాంటెక్స్ట్ మనకు అర్థం కావాల్సిందే. ప్యాసేజ్ చదివితే మనకు ఒక కాంటెక్స్ట్ అనేది అర్థమవుతూ ఉంటుంది, అప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, అది రైట్. సో మనకు 4 అప్రోచెస్ అమ్మ. ఈ 4 అప్రోచెస్ తోటి మనము క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం కొన్ని జస్ట్ ఒక 2 క్లోజ్ టెస్ట్ తీసుకొచ్చాను. ఇవి కూడా మీకు ప్రీవియస్ అమ్మ, కానీ కొంచెం లో లెవెల్ ఉంటాయి. వీటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇండియా హ్యాండిల్ చేసిందట ఇండియా ద ప్రాబ్లమ్ ఆఫ్ ద క్యాట్ ప్రేయింగ్ ఆన్ ద గోట్ అట. చూడండి, ఇక్కడ ప్రేయింగ్ ఆన్ గోట్స్, షీప్ అండ్ డాంకీస్ అండ్ అదర్ ఎనిమల్స్ బై రోపింగ్ డాష్ కమ్యూనిటీస్. అంటే ఇండియా అనేది ప్రాబ్లం హ్యాండిల్ చేసిందట. ఓకేనా, వేట అంటే
ఈ పిల్లి అనేది వేటాడడం ఓకేనా గోడ్స్ ఓకేనా షీప్ నెక్స్ట్ డాంకీస్ మీద వేటాడడం అనే ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసింది అనమాట. ఎలా హ్యాండిల్ చేసిందంటే ఓకేనా బై రోపింగ్ డాష్ కమ్యూనిటీస్ అండ్ కన్జర్వేషన్. మరి మనం అప్పుడు మనకు బ్లాంక్లో చూసుకుంటే ఫస్ట్ బ్లాంక్లో బై రోపింగ్ ఇంటూ రావాలా, బై రోపింగ్ ఇన్ రావాలా, బై రోపింగ్ ఇన్సైడ్ రావాలా, బై రోపింగ్ ఆన్ రావాలంటే మనకు బై రోపింగ్ ఇన్ అంటాం అమ్మ, బై రోపింగ్ ఇంటూ కాదు, ఇన్ కమ్యూనిటీస్ అంటాం. ఓకేనా సింపుల్గా మనం ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఆన్సర్ పెట్టవచ్చు. ఇది మనకు ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా మీకు ఏంటంటే అన్ని టాపిక్స్ మీద అడుగుతూ ఉంటారు అనమాట క్లోజ్ టెస్ట్లో. ఓకేనా యాక్చువల్గా రోపింగ్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఏంటంటే పర్సువేట్ చేసేలాగా అనమాట. ఓకేనా బై రోపింగ్ ఇన్ కమ్యూనిటీస్ అండ్ కన్జర్వేషన్ అంటే వాళ్ళని ఓకేనా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే మీరు ఇందులోకి వెళ్ళండి, మీరు చేయండి, మీ గ్రూప్లో జాయిన్ కండి అని చెప్పేసి వాళ్ళని పర్సువేట్ చేయడం చేసి వాళ్ళని కాపాడడం అనమాట. సో ఇండియా అనేది అలా ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేసింది అని. కమ్యూనిటీస్ ఓకేనా ఆ గోడ్స్ షీప్ డాంకీస్ ఉన్నాయి కదా వాటన్నిటిని ఎలా కాపాడింది, ఎలా వాటిని అవి వేటాడబడుతున్నాయి కదా ఆ ప్రాబ్లం ఎలా హ్యాండిల్ చేసింది అంటే ఇవన్నిటిని ఈ కమ్యూనిటీస్ అన్నిటిని ఏం చేసిందంటే అన్నిటిని పర్సువేట్ చేసింది అంటే ఎంకరేజ్ చేసింది అనమాట. అందులో మీరు ఇందులో ఉండండి, ఇక్కడ ఉండండి, గ్రూప్లో జాయిన్ అని చెప్పేసి అక్కడ ఉంచి వాటిని కన్జర్వ్ చేసి వాటిని కాపాడింది అనమాట. ఆ ప్రాబ్లం ఫేస్ చేసింది, హ్యాండిల్ చేసింది అని అది. ఓకేనా మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ చూడండి. ఇక్కడ సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్తే అన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ అన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ డాష్ రెసిడెన్స్ ఆఫ్ ఏ పార్ట్ అట. చూడండి ఇన్ విచ్, ఇన్ వాట్, ఇన్ వెన్, ఇన్ వేర్ యాజ్ అట. ఇన్ వెన్ అంటామా లేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ అంటే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఎందులోనైతే ఒకటి మనం అప్పుడు ఇన్ వేర్ యాజ్ అంటామా లేదు ఏమంటాం చెప్పండి. ఇక్కడ ఇన్ వాటా ఇన్ విచ్ అంటే ఇన్ విచ్ అంటూ, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ మెన్షన్ చేసింది కాబట్టి ఇన్ వాట్ అనకూడదు. ఓకేనా ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ వాట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఐ నీడ్ వాట్ యు హ్యావ్, ఐ నీడ్ వాట్ యు హ్యావ్, నీ దగ్గర ఏముందో నాకు అది అవసరం అని. ఐ నీడ్ ఎ పెన్ దట్ యు హ్యావ్, ఆ పెన్ అనేది ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ ఐ నీడ్ ఏ పెన్ వాట్ యు హ్యావ్ అనకూడదు. వాట్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే అక్కడ ఏం చెప్తున్నావు అది లేకపోతే అప్పుడు వాట్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా కాబట్టి మనకు ఐ వాంట్ చూడండి ఇక్కడ ఓ సెంటెన్స్ చెప్తాను. ఐ వాంట్ ఏ పెన్ దట్ యు హ్యావ్, నీ దగ్గర ఉన్న పెన్ నాకు కావాలి అని. ఐ వాంట్ ఏ పెన్ దట్ యు హ్యావ్. ఇది మనకు దట్ వచ్చింది కదా రెడీ పెన్. ఇప్పుడు వాట్ ఎప్పుడు వస్తుంది అంటే ఐ వాంట్ దట్ యు హ్యావ్, నాకు కావాలి ఏదైతే నీ దగ్గర ఉందో అది నాకు కావాలి అని. అక్కడ పెన్ అని మెన్షన్ చేస్తానండి, పెన్ నాకు తెలియదు కాబట్టి దాన్ని ఏదో అని చెప్తున్నాను కాబట్టి నాకు అది తెలియదు కాబట్టి వాట్ అని యూజ్ చేసుకుంటా. కాబట్టి ఐ వాంట్ వాట్ యు హ్యావ్, ఐ వాంట్ ఏ పెన్ దట్ యు హ్యావ్ అలా. ఓకేనా బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేసిండు కాబట్టి అండ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ వాట్ కాదు. ఓకేనా అండ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్ విచ్ అంటాం. ఓకే ఎందులోనైతే ఇన్ విచ్. ఓకే సింపుల్ క్వశ్చన్ ఇది మనకు. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండమ్మా. ఇన్ విచ్ ఎందులోనైతే రెసిడెన్స్ ఆఫ్ ఏ చూడండి రెసిడెన్స్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ స్పితి వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ డాష్. చూడండి ఇక్కడ రెసిడెన్స్ అనేది ఏంటిదమ్మా ఇక్కడ పీపుల్ అంటే వీళ్ళు సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇప్పుడు రెసిడెన్స్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ స్పితి వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ డాష్ ఆల్సో వర్కింగ్ వెల్ చెప్పండి మనకప్పుడు. సో మనకప్పుడు ఇది సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి చెప్పండి, ఇక్కడ వెర్బ్ అనేది రావాలి. రెసిడెన్స్ అనేవాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఆ స్పితి వ్యాలీ అందులో పార్ట్ అయిన రెసిడెన్స్ వాళ్ళు ఏం చేశారు అక్కడ మనకు అక్కడ చూడండి ఇక్కడ. సో మనకప్పుడు కంపల్సరీ ఉండాలి వెర్బ్ ఉండాలమ్మా. వెర్బ్ ఉండాలి కాబట్టి పార్టిసిపేషన్ అనేది మనకి ఏం చెప్పండి నౌన్. ఐఓఎన్ తోటి ఎండ్ అవుతుంది మనకి ఏమవుతుంది నౌన్ అవుతుంది. మరి ఓకే పార్టిసిపేట్ అనేది వెర్బే రైట్. నెక్స్ట్ మనకు పార్టిసిపేటెడ్ ఉంది, నెక్స్ట్ పార్టిసిపేటివ్ ఉంది. పార్టిసిపేటివ్ మనకు వెర్బ్ కాదు తీసేయండి. పార్టిసిపేట్ వెర్బే పార్టిసిపేటెడ్ వెర్బే రెండునే వెర్బ్ వల్ల అనుకో. కానీ ఇక్కడ మనకు ఈ వెర్బ్ తీసుకోవాలా ఈ వెర్బ్ తీసుకోవాలంటే చూడండి ఇక్కడ రెసిడెన్స్ అంటుండు ఆల్సో వర్కింగ్ వెల్ అంటుండు కదా. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇండియా హ్యాండిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ క్యాట్ ప్రేయింగ్ ఇక్కడ మనకు పాస్ట్లో ఉంది కదా జనరల్ పారాగ్రాఫ్ అనేది. పారాగ్రాఫ్ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆల్సో ఉంటుంది కాబట్టి అంటే వాళ్ళు కూడా అని రైట్. బట్ మనకు సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనము ప్రెజెంట్లో తీసుకోలేమమ్మా పాస్ట్లోకి తీసుకెళ్ళాలి. పారాగ్రాఫ్ ఎందులో ఉంది అక్కడ మనకు పాస్ట్లో ఉంది కాబట్టి రైట్. కొన్నిసార్లు మీకు ప్రెజెంట్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఎప్పుడు మీకు ఇక్కడ ఏ ఆప్షన్ వర్కౌట్ కాకపోతే సబ్జెక్ట్ ప్రకారం వెర్బ్ ప్రకారం ప్రెజెంట్ పాస్ట్ మ్యాచ్ కాకపోతే అప్పుడు మనం తీసుకుంటాం. ఓకే అదేందో చూపిస్తాను మీకు. ఇక్కడ ఆల్రెడీ మనకు పాసేజ్ పాస్ట్లో ఉంది, ఆప్షన్ ఒక ఆప్షన్ పాస్ట్లో ఉంది కదా. బట్ మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ అంతే. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. ఫోర్త్ బ్లాంక్ దగ్గరికి వెళ్తే న్యూ రీసెర్చ్ చూడండి. న్యూ రీసెర్చ్ అట కొత్త రీసెర్చ్ అట ఇక్కడికి అయిపోయింది. తర్వాత న్యూ రీసెర్చ్ డాష్ దట్ న్యూ రీసెర్చ్ అట
ఇది మనకు సబ్జెక్టా కాదా? సబ్జెక్టు. న్యూ రీసెర్చ్ అనేది ఇక్కడ ఏమవుతుందమ్మా? సబ్జెక్ట్ అమ్మ. మరి మనకు న్యూ రీసెర్చ్ అనేది సబ్జెక్ట్ అయినప్పుడు దీని పక్కన మనకి ఏం రావాలమ్మా? వెర్బ్ రావాలి. చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ ఇది. మీకు ఇవేంటంటే టెన్సెస్ అనే టాపిక్ మంచిగా నీట్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఎక్కడ ఏది రావాలి అని. అందుకే క్లియర్ కట్గా టాపిక్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకేనా? సో మనం న్యూ రీసెర్చ్ డాష్ అన్నప్పుడు ఇక్కడ వెర్బ్ రావాలమ్మా. ఇండికేషన్ మనకి ఏంటిదమ్మా? నౌన్. ఇండికేటబుల్ ఏంటిదమ్మా? అడ్జెక్టివ్. ఓకేనా? ఐఓఎన్తో అయితే నౌన్, ఏబిఎల్తో జనరల్ మనకి అవి ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? టాపిక్లో ఉంటుంది క్లియర్గా, రైట్? మరి ఇండికేట్ వెర్బే, ఇండికేట్స్ వెర్బే అమ్మ. మరి ఇండికేట్ వెర్బే, ఇండికేట్స్ వెర్బే కదా. ఇండికేట్ అనేది V1ఏ, ఇండికేట్స్ అనేది కూడా V1ఏ. కానీ మనకి ఇక్కడ V1కి ఎస్ యాడ్ అయింది అమ్మ, ఇక్కడ మనకి ఎస్ యాడ్ కాలే. మన న్యూ రీసెర్చ్ ఇక్కడ ప్రెజెంట్లో ఉంది, ఇది పాస్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి మళ్ళీ ఇది ప్రెజెంట్లోనే ఉంది కాబట్టి ప్రెజెంట్లో తీసుకోవచ్చు మనం. అంటే స్టోరీ మనకు ప్రెజెంట్లో కూడా ఉంది, ఇక్కడ ప్రెజెంట్లో తీసుకోవచ్చు. మొత్తం పాస్ట్లో లేదు, ఇక్కడ ప్రెజెంట్లో ఉంది. ఇది మనకి ఇక్కడ పాస్ట్లో ఉంది కాబట్టి అది కంటిన్యూషన్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా పాస్ట్లో తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకు మళ్ళీ సెకండ్ నెక్స్ట్ అట్లనే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తే ప్రెజెంట్లో కూడా ఉండే ఛాయిస్ ఉంటుంది. అయినా పాస్ట్ ఆప్షన్ ఏం లేదు ఇక్కడ, రెండు ప్రెజెంటే ఉన్నాయి. మన న్యూ రీసెర్చ్కు వెర్బ్కు ఎస్ యాడ్ చేస్తారా చేయరా అంటే న్యూ రీసెర్చ్ అనేది సింగులర్ కదమ్మా. సింగులర్ కాబట్టి ఏమొస్తుంది? మనకు డస్ వస్తుంది. డస్ అంటే మనకి ఏం కావాలి? వెర్బ్కు ఎస్ ఉండాలి. కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. న్యూ రీసెర్చ్ అంటే ఇట్టే కదా, ఇట్ డస్సే కదా, కాబట్టి మనకు అందుకే వెర్బ్కి ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్లో థర్డ్ పర్సన్ సింగులర్ ఈ షీట్కి ఏం యాడ్ చేయాలి? మనం వెర్బ్కు ఎస్ యాడ్ చేయాలి. ఓకే, ఈ షీట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఏం యాడ్ చేయాలి? ఎస్ యాడ్ చేయాలి. ఇది కూడా క్లియర్గా చెప్పాను. ఓకేనా? కాబట్టి మనకు ఇండికేట్స్ అంటాం. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత సింపుల్ చూడండి. ఇంకో క్వశ్చన్, ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అప్రోచ్ బేస్ మీదే ఉంటుంది. చూడండి క్వశ్చన్ ఒకసారి మీరు పాస్ చేయండి, ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. The attacks and livestock by snow leopards have dash been on the rise అట. have dash been on the rise అట. have అనేది మనకు వెర్బే, బీన్ అనేది కూడా ఇక్కడ వెర్బే. చూడండి బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, నెక్స్ట్ మెయిన్ వర్బ్ కూడా అవుతుంది. మెయిన్ వర్బ్ ఏమవుతుంది అంటే అది V3 అవుతుంది. ఓకేనా? ఐ హ్యావ్ బీన్ దేర్ అంటాం కదా, బీన్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, నెక్స్ట్ అది మనకు మెయిన్ వర్బ్ కూడా అవుతుంది అమ్మ. బీన్ అనేది ఏ మెయిన్ వర్బ్ అవుతుంది అంటే V3 అవుతుంది అది. ఓకేనా? ఎనివే ఇక్కడ వెర్బులు ఉన్నాయి కాబట్టి మరి అప్పుడు మనకు వెర్బ్ పక్కన ఏమొస్తుంది? జనరల్ మనకు యాడ్వర్బ్ వస్తుంది. వెర్బ్ను మోడిఫై చేసేది యాడ్వర్బే కదా, మరి యాడ్వర్బ్ కావాలి కాబట్టి అప్పుడు మనకు క్యుములేటివ్ అంటామా లేదు, అది అడ్జెక్టివ్. క్యుములేటివ్నెస్ అంటే ఇది మనకు నౌన్, క్యుములేషన్ అన్నా నౌనే కాబట్టి మనకు ఒకటే యాడ్వర్బ్ ఉంది. ఇంకో ఇది క్యుములేటివ్లీ. క్యుములేటివ్లీ అంటే ఇంక్రీజింగ్లీ అన్నమాట. క్యుములేటివ్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్లీ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. యాడ్వర్బ్ రావాలి అక్కడ. సింపుల్గా చెప్తారు ఇక్కడ మన స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా. ఓకేనా? క్లాస్ వినండి, అందుకే యాప్ తీసుకోండి, కోర్స్ తీసుకోండి. మీకు చెప్తున్నాను కదా అల్టిమేట్ ఉంటుంది సబ్జెక్ట్ అందులో. బాగాలేదని నాకు ఒకసారి కాల్ చేయండి. మీరు కోర్స్ తీసుకుని సార్ మాకు ఏం అర్థం కావట్లేదు అని ఒక్కసారి కాల్ చేయండి అమ్మ నాకు. ఓకేనా? కాబట్టి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు ఒకసారి తీసుకొని వినండి మీరు కోర్సు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో మీ బాగు కోసమే చెప్తున్నాను, నేను తక్కువ ప్రైస్ పెట్టి ఇచ్చాను కోర్సు, మీ బాగు కోసమే చెప్తున్నాను. కంపల్సరీ తీసుకోండి అమ్మ. ఓకేనా? రైట్. ఎనివే ఇక మనకి ఇక్కడ ఏం రావాలమ్మా? యాడ్వర్బ్ రావాలి. మనకు జనరల్ ఎల్వై తోటి ఎండ్ అవుతాయి, ఏమవుతాయి అంటే యాడ్వర్బ్స్ అవుతాయి. కానీ కొన్ని ఇందులో కూడా మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. కొన్ని మనకి ఎల్వై తోటి ఎండ్ అయినా సరే మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్రెండ్లీ, కోవర్డ్లీ, నిగ్గర్డ్లీ, మైజర్లీ, ఓకేనా, స్కాలర్లీ, ఇవి మనకి ఏంటంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. జనరల్గా మనకి ఎల్వై తోటి ఎండ్ అవుతాయి, 90% అవి మనకి యాడ్వర్బ్సే అవుతాయి, కొన్ని మనకు అడ్జెక్టివ్స్ అవుతాయి. అవి ఏమవుతాయి ఏంటివో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు మొత్తం క్లియర్గా కోర్సులో. ఓకేనా? అది ఎనివే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. క్లియరా? చూడండి ఎంత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి ఎట్లా చేసుకుంటూ వెళ్ళాము. ఇది ప్రీవియస్ క్వశ్చన్, మళ్ళీ ఎస్ఎస్సి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ ఇది మనకు చేసామా లేదా? మన అప్రోచెస్ యూజ్ చేసుకొని అది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు నెక్స్ట్ మీకు ఏంటంటే ఇంకో క్లోజ్ టెస్ట్ అమ్మా. ఓకేనా? ఈ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ చేయండి. ఇది కూడా మీకు ఎస్ఎస్సిలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చనే అమ్మా. రైట్. ఓకేనా? చూడండి ఇక్కడ ఆ చిన్న ప్యాసేజ్ అమ్మ ఇది మీకు. చూడండి బెన్ కమిటెడ్ డాష్ క్రైమ్ అట. బెన్ కమిటెడ్ డాష్ క్రైమ్, ఏదో క్రైమ్ అట చేసినట. రైట్. బెన్ కమిటెడ్ మచ్, ఏ, యాన్, మెనీ. యాన్ యూజ్ చేసుకుంటాం అక్కడ, యూజ్ చేయం ఎందుకంటే క్రైమ్ కాగదా. యాన్ ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి మనము? ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏనేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? బట్ ఇక్కడ మనకు యాన్ రాదు. ఓకే, ఏ రావచ్చు. మెనీ వస్తే క్రైమ్స్ రావాలి. మెనీ ఎక్కడ యూజ్ చేసుకుంటాం?
ప్లూరల్ కౌంటబుల్ ఉంది యూజ్ చేసుకోవాలి. మెనీ పెన్ అంటామా, మెనీ పెన్స్ అంటామా, మెనీ పెన్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు క్రైమ్ ఉంది కాబట్టి మెనీ క్రైమ్స్ అని వచ్చాము, కానీ మెనీ క్రైమ్ అనకూడదు, కాబట్టి తీసేయండి. మరి మచ్ క్రైమ్ ఉంది, ఏ ఉందమ్మా. మరి ఏ క్రైమ్స్ మచ్ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటాం, అన్కౌంటబుల్ నౌన్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. మరి మచ్ అనేది ఎక్కడ మనకు అన్కౌంటబుల్ నౌన్స్ కాబట్టి క్రైమ్ అనేది మనకు అన్కౌంటబుల్ కాదు కదా, మనకు అది కౌంటబుల్ కాబట్టి ఇది కూడా రాదు. సో ఏ క్రైమ్ అంటాం. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ మీకు ఆర్టికల్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయింది, తర్వాత మెనీకి మచ్కు డిఫరెన్స్ ఇన్వాల్వ్ అయింది, సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది, కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. చూడండి క్లోజ్ టెస్ట్ అంటే టాపిక్గా చెప్తున్నా కదా, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడం అనమాట. ఓకేనా అది. సో మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ చూద్దాం. చూడండి బెన్ అనేవాడు క్రైమ్ చేసినట్ట రైట్. తర్వాత వెన్ హీ డాష్ ఏ బ్యాంక్ అంటే వెన్ హీ నోటీస్డ్ ఏ బ్యాంకా, వెన్ హీ లైక్డ్ ఏ బ్యాంకా, వెన్ హీ ఎంటర్డ్ ఏ బ్యాంకా, వెన్ హీ రాబ్డ్ ఏ బ్యాంకా. మరి ఏం చెప్పాలి? అన్నీ ఓకే, అన్నీ మనకు V2నే. మనకు పారాగ్రాఫ్ మొత్తం ఎందులో ఉందమ్మా, పాస్ట్లో ఉంది కాబట్టి అన్ని V2లే ఉన్నాయి, మళ్ళీ V2 కానీ V3 కానీ. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ వచ్చింది కాబట్టి ఇది V2 అనుకోవాలి. అన్ని V2లే ఉన్నాయి కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి మనం ఏం చేయలేకపోతున్నాం. మనం నెగిటివ్ పాజిటివ్ అప్లై చేద్దాం ఒకసారి. వెన్ హీ డాష్ ఏ బ్యాంక్ అంటే ఓకే. సెంటెన్స్ మిగతా సెంటెన్స్ చదవండి ఒకసారి. మీకు ఆన్సర్ రాకపోతే ఒకసారి కిందికి వెళ్ళండి, మనకు అర్థం అయిపోతుంది. సమ్వన్ డాష్ ద క్రైమ్ అండ్ టోల్డ్ ద పోలీస్. చూడండి వెన్ హీ డాష్ ఏ బ్యాంక్, ఎవడో ఒకడు క్రైమ్ చూసిండో ఏం చేసిండో పోలీసులు చెప్పినట. మరి పోలీసులకు చెప్పిండు అంటే చూడండి, వాడు బ్యాంక్ని నోటీస్ చేస్తే పోలీసులు చెప్తాడా వెళ్ళి వేరేవాడు? వాడు బ్యాంక్ని లైక్ చేస్తే పోలీసులు చెప్తారా వేరేవాడు? వాడు బ్యాంకులోకి ఎంటర్ అవుతే పోలీసు చెప్తారా వేరేవాడు? వాడు బ్యాంక్ని రాబ్ చేస్తే చెప్తాడు వేరేవాడు పోలీసులకు వెళ్ళి. కాబట్టి మరి వీడు ఏం చేసినట్టు? పోలీసులు చెప్పినట్టు వాడు ఏం చేసినట్టు? రాబ్ చేసినట్టు. కాబట్టి వెన్ హీ రాబ్డ్ ఏ బ్యాంక్. అర్థమైందా అది? సో డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, కొన్నిసార్లు ఆన్సర్స్ రావు, కిందికి వెళ్ళాలి మనం. కిందికి వెళ్తే మనకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. బట్ వెన్ హీ రాబ్డ్ ఏ బ్యాంక్, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. సమ్వన్ డాష్ ద క్రైమ్, సమ్వన్ మోడ్, సమ్వన్ స్పోక్, సమ్వన్ సైనడ్, సమ్వన్ విట్నెస్డ్. ఏమో చెప్పండి, సమ్వన్ విట్నెస్డ్ ద క్రైమ్. ఎవరో చూసారు అనమాట ఆ క్రైమ్ని రైట్. అతడు బ్యాంక్ని రాబ్ చేసినప్పుడు చూసి ఏమంటే పోలీసులకు చెప్పిండు అనమాట. కాబట్టి టోల్ ద పోలీస్. చూడండి దీన్ని బట్టి మనకి ఇది ఆన్సర్ వచ్చింది పైది. ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ బ్లాంక్. ద పోలీస్ చార్జ్డ్ హిమ్ డాష్ ద క్రైమ్ అట. ఇది మనకు ప్రిపోజిషన్స్ బేస్ చేసుకొని వచ్చిందమ్మా. చార్జ్డ్ వస్తే మీకు ఎప్పుడైనా సరే ఏమొస్తుంది అంటే దాంతో విత్ వస్తుందమ్మా. చూడండి మీరు రాస్తాను ఇక్కడ. అక్యూజ్డ్ వస్తే మనకి ఏమొస్తుంది అంటే, అక్యూజ్డ్ వచ్చినా గిల్టీ వచ్చినా మనకి ఏమొస్తాయి అంటే ఆఫ్ వస్తుంది. ప్రిపోజిషన్ రాసుకోండి, ఇవి ఇంపార్టెంట్ చాలా. చార్జ్డ్ వస్తేనే విత్ రావాలి, అదే గిల్టీ వచ్చినా అక్యూజ్డ్ వచ్చినా మనకి ఏం రావాలి చెప్పండి, ఆఫ్ రావాలి. సో చార్జ్డ్ హిమ్ విత్ ద క్రైమ్ అంటాం. సో ప్రిపోజిషన్ బేస్డ్ నేను డిస్కస్ చేసిన ప్రిపోజిషన్ కాన్సెప్ట్లో ఇది ఉంటుంది క్లియర్గా రైట్. బట్ మనకు చార్జ్డ్ విత్ ద క్రైమ్ అంటాం. మనకు ఆన్సర్ వస్తుంది ప్రిపోజిషన్స్. చూడండి ప్రిపోజిషన్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతున్నావు చూడండి. ఇక్కడ కాన్సెప్ట్స్ అన్నీ వస్తేనే చేయగలుగుతాం అమ్మ. ఇంకా దీని తర్వాత లాస్ట్ బ్లాంక్ చూడండి. ఇక్కడ ఐదోది దే ఆల్సో అక్యూజ్డ్. వాళ్ళు వేరే వాడిని కూడా అక్యూజ్ చేసిరట. అక్యూజ్డ్ హిస్ ట్విన్ బ్రదర్ బిల్. వాని యొక్క ట్విన్ బ్రదర్ అనమాట, ట్విన్స్ ఇద్దరు. వాని యొక్క బ్రదర్ని కూడా వాని పేరేంది బిల్ అట. అరెస్ట్ చేసారు ఆఫ్ బీయింగ్ హీస్ డాష్ అట. హీస్ అడ్మైరరా, హీస్ అడ్వెంచరరా, హీస్ కొలీగా, హీస్ అకాంప్లైసా. అంటే వీళ్ళందరూ ఏ వర్డ్ ఎంచుకున్నా సరే ఏమవుతుందంటే వాళ్ళ పక్కన ఉండేవాడే అని వస్తుంది. కానీ ఇక్కడ ప్రాపర్ వర్డ్ ఏమొస్తుందంటే అకాంప్లిసమ్. ఎందుకంటే అక్కడ క్రైమ్ కదా చేసింది. సో క్రైమ్లో పార్ట్నర్ని ఏమంటాం మనం? అకాంప్లిస్ అంటాం. కాబట్టి సో అకాంప్లిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? మీకు అకాంప్లిష్ కూడా ఉంటుంది ఇంకో వర్డ్. అకాంప్లిష్ అంటే మీనింగ్ ఏంటి? అచీవ్ చేయడం, సాధించడం అంటాం. అకాంప్లిష్ అంటే మీనింగ్ ఏంటమ్మా? సాధించడం. అకాంప్లిస్ వేరు. అకాంప్లిస్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే మనకు పార్ట్నర్ ఇన్ ద క్రైమ్. అంటే వాని యొక్క ట్విన్ బ్రదర్ని కూడా అరెస్ట్ చేశారట. ఎందుకు? వాని యొక్క పార్ట్నర్ లాగా ఉన్నందుకు. ఓకేనా? కొలిగన్నా పార్ట్నర్, కానీ క్రైమ్లో ఎస్పెషల్గా తీసుకుంటే కాంటెక్చువల్గా వెళ్తే అకాంప్లైజ్ అంటారు. చూడండి ఇక్కడ కాంటెక్చువల్ బేస్ చేసుకొని కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. సో ఈ ఐదోది మీకు ఒకవేళ తెలియకపోయినా సరే 4 అయితే చేయగలుగుతారు కదా, కొంచెం కామన్ సెన్స్ ఉంటే. అది నేను చెప్పేది అదే. ఓకేనా? మీరు అస్సలు భయపడకండి అమ్మా. క్వశ్చన్స్ ఏమవుతాయంటే కొంతమంది క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ చూసినప్పుడు 5 ఫస్ట్ క్వశ్చనే హార్డ్ రావచ్చు, భయపడకండి. సెకండ్ క్వశ్చన్ ఈజీగా రావచ్చు, థర్డ్ క్వశ్చన్ ఈజీగా రావచ్చు, ఫోర్త్ క్వశ్చన్ ఈజీగా రావచ్చు, చెప్పలేం కదా. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ హార్డ్గా వచ్చిందని అన్ని హార్డ్గా ఉంటాయని అస్సలు భయపడకండి అట్లా. ఓకేనా? సో మీరు ఏం టెన్షన్ పడకండి, అన్ని క్వశ్చన్స్ నార్మల్గానే వస్తాయి.
ఏం భయపడకండి, చేసినంత వరకు చేయండి. హార్డ్గా వచ్చిందంటే అందరి పేపర్ హార్డ్గా వచ్చినట్టే, మీరు ఒకరికి కాదు కదా. మీరు కానీ మంచిగా చదివారు అనుకోండి, చేయగలిగినంత చేస్తారు. కాబట్టి మీరు కరెక్ట్గా చదువుకొని అన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి అమ్మ. సో క్లోజ్ టెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని టాపిక్ చదవాల్సిందే మీరు. ఇంకా క్లోజ్ టెస్ట్ అనేది ఒక టాపిక్ కాదు, అన్ని టాపిక్లు వస్తేనే క్లోజ్ టెస్ట్ మీద మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. కాబట్టి అన్ని టాపిక్స్ నేర్చుకోండి. అన్ని టాపిక్స్ వచ్చినాయంటే క్లోజ్ టెస్ట్ చాలా ఈజీ. ఓకేనా, చెప్పినా కదా, క్లోజ్ టెస్ట్ అనేది మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, వొకాబులరీ స్కిల్స్, ఓకేనా, గ్రామర్ స్కిల్స్ అన్నిటిని టెస్ట్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవండి క్లోజ్ టెస్ట్ అనేది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అమ్మ. 10 మార్క్స్ అమ్మ, అన్నీ కవర్ చేయండి అమ్మ. ఓకేనా, టెన్సెస్ కవర్ చేయండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఓకేనా, నెక్స్ట్ మీకు ఏంటంటే ఇంకా మనకు నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, ఆర్టికల్స్, ఓకేనా, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, యాడ్వర్బ్స్, వర్బ్స్ అన్నీ. ఓకేనా, ఇండికేటర్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అన్నీ, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఉంటుంది, అది ఇఫ్ క్లాస్ అన్నీ నేను ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేయండి. నా యాప్లో ఉన్నాయి, ఓకే, నా కోర్సులో ఉన్నాయి కదా, అవన్నీ కవర్ చేయండి అమ్మ. మీకు ఈజీ అయిపోతుంది ఈ టాపిక్ మీద. ఓకేనా, సో మీకు లాస్ట్ చెప్తున్నాను చూడండి, కోర్సు తీసుకోండి అమ్మ, రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఎగ్జామ్ ముందలైనా పర్వాలేదు, 15 రోజులు ఎంత చదివితే అంత చదవండి. మీరు ఎంత వీలైతే అంత చదవండి. వొకాబులరీ మంచి వొకాబులరీ, ఎన్నో వర్డ్స్ ఉన్నాయి అందులో, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్స్, ఎన్నో వర్డ్స్ ఉన్నాయమ్మా. నీట్గా తీసుకొని చదవండి అమ్మ. ఓకేనా, 1 మార్క్ తోటి 2 మార్క్ తోటి జాబ్ పోయినాక బాధపడితే ఏం రాదమ్మా, మంచిగా చదువుకోండి. ఓకేనా, ఇది మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్ టాపిక్, వాటి యొక్క ట్రిక్స్ చెప్పాను. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, మిగతా ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా కొన్ని క్లోజ్ టెస్ట్ మీద చేస్తూనే ఉంటాను. మీరు క్లోజ్ టెస్ట్ మీకు ట్రిక్స్ చెప్పాను కదా, ఈ ట్రిక్స్ బేస్ చేసుకొని మీరు ఏం చేయండి అంటే, మన మార్క్ టెస్ట్లలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. కొంచెం అర్థమవుతూ ఉంటుంది అనమాట ఈజీగా. ఓకేనా, సో ఇది మీకు ఏంటంటే టోటల్గా క్లోజ్ టెస్ట్ టాపిక్ అమ్మ. ఓకేనా, ఇదమ్మా, రైట్. సో మీరు ఫస్ట్ టైం, ఓకేనా, ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి అమ్మ. ఓకేనా, సో థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్. ఓకే, సో షేర్ చేస్తూనే ఉండండి వీడియోని. ఓకేనా, రైట్, ఇదమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ.